శాతం పైబడి మేము సైన్యంలో చేరమని చెప్పారు. కాబట్టి యూరోప్ ఈ నేటో అమెరికాని తీసేస్తే నేటో అన్నది లేనే లేదు, ఎవరికి కూడా శక్తి లేదు. నిజంగా వీళ్ళు రష్యా లాంటి ఒక పెద్ద సైనిక శక్తి ఉన్నటువంటి దేశాన్ని వీళ్ళు ఎదుర్కోలేదు. సరే, రష్యా కూడా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే రష్యా కూడా ఈ యుక్రెయిన్ యుద్ధం తర్వాత బాగా క్షీణించారు. వాళ్ళ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ, ఇంకా నట్స్ అండ్ బోల్ట్స్ టెక్నాలజీ, వాళ్ళు ఈ డిజిటల్ టెక్నాలజీలో వాళ్ళు ఇంకా రాణించట్లేదు. వాళ్ళు ఈ ఇబ్బందులు ఉన్నాయి. కానీ యూరోప్ కూడా అమెరికా లేకుండా వాళ్ళు ఏమీ చేయలేదు. అందుకనే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు మొదలు పెట్టాడో కంప్లీట్ గా దాసోహం అన్నారు. ఆయన ఏ రేట్ చెప్తే 15 రేట్ అంటే 15%, మీరు ఒక 500-600 బిలియన్ డాలర్స్ మా దేశంలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఓకే అన్నారు. ఆయన ఏ కండిషన్స్ పెడితే అవన్నీ కూడా యూరోప్ యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకు భయం, నేటోలో అమెరికా కనుక పక్క తప్పుకున్నట్టు ఏమవుతుంది. అలాగే వాళ్ళ చార్టర్ ప్రకారం 2% జీడిపి ప్రతి దేశం కూడాను డిఫెన్స్ ఖర్చు పెట్టాలి. చాలా దేశాలు 1% కూడా ఖర్చు పెట్టట్లేదు. ఎందుకు? అమెరికా ఉన్నాడు కదా, నేను ఎందుకు ఖర్చు పెట్టాలన్న దిశలో ఐడియాలో వాళ్ళు ఉండినారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటే ప్రతి ఒక్క దేశం 5% మీ జీడిపి ఖర్చు పెట్టండి, ఎవరు ఖర్చు పెట్టారో వాడి యుద్ధంలోకి దిగితే నేను మిమ్మల్ని సమర్థించడానికి రాను అని చెప్తాను. అంటే ఇంపోజ్ చేస్తున్నాడు, మా దగ్గర మీరు వెపన్స్ కొనుక్కొని తీరాలి, ఆ డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవడం అంటే మా దగ్గరే మీరు వచ్చి వెపన్స్ కొనుక్కోవాలి, మాతోనే వ్యాపారం వ్యవహారం రెండూ చేయాలి, లేని పక్షంలో మీ వెనకాల నేను ఉండను. ఇప్పటికే లేడని అనుమానం సార్. కరెక్ట్, ఇప్పుడు కూడా లేడు. ఇప్పుడు నిజంగా ఏదైనా యుద్ధం జరిగితే నేటో దేశం మీద రష్యా కనుక ఏదైనా అటాక్ చేస్తే అమెరికా వస్తుందా? వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ సమర్థానికి ఎవరైనా వస్తాడా? పెద్ద ప్రశ్న. ఫర్ ఇన్స్టెన్స్ టర్కీకి రష్యాకి మా మధ్యన గొడవ అయింది. రష్యన్ ఫైటర్స్ వీళ్ళు షూట్ డౌన్ చేశారు. రష్యా ఆల్మోస్ట్ వాళ్ళ మీద గుర్ర నుండి వాళ్ళ మీద కూడా కొన్ని దాడులు చేయడం ఇటువంటి జరిగింది. ఏమైనా అమెరికా వచ్చిందా టర్కీ వాళ్ళ సమర్థన కోసం? వచ్చారు, వీళ్ళు రాలేదే. టర్కీ నేటోలో మెంబరే కదా, ఎందుకు రాలేదు? సో అందుకని అమెరికాని ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి, ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది. చైనాకి తర్వాత మనకు జపాన్ మధ్యలో పెద్ద సీరియస్ ఘర్షణ జరుగుతుంది. అఫ్ కోర్స్ జపాన్ నేటో మెంబర్ కాదు, కానీ ట్రీటీ అలయే కాదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ చట్టం అమెరికా రాసింది. మొత్తం ఆ దేశంలో కనీసం 10-15 వీళ్ళ స్థావరాలు ఉన్నాయి, అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. న్యూక్లియర్ షీల్డ్ వాళ్ళదే. వాళ్ళకు 1% కంటే ఎక్కువ వాళ్ళ జీడిపిలో వాళ్ళు డిఫెన్స్ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అటువంటి దేశం చైనా బెదిరిస్తుంటే ప్రతిరోజు చైనా రష్యన్ ప్లైన్స్ జపనీస్ ఎయిర్ స్పేస్ ని వైలేట్ చేస్తూ వాళ్ళ సముద్రాల్లో వాళ్ళు గస్తీలు తిరుగుతుంటే చైనా రష్యాకి వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి డొనాల్డ్ ట్రంప్ తకాషికి వాళ్ళ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి నువ్వు గొడవ పెట్టుకోవద్దమ్మా చైనా తోటి, నువ్వు కామ్ డౌన్ అవ్వు అని చెప్పి ఆవిడకి హితం బోధిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజు నిజంగా ఎకనామిక్ వైజ్ చూస్తే కనుక మిత్రులకు కూడా ఆయన ట్యాక్సులు వేశాడు, మిత్రుల మీద కూడా ఆయన టారిఫ్లు వేశాడు, గొడవ పెట్టాడు, చాలా వాళ్ళని సతాయిస్తున్నాడు. డిఫెన్స్ పరంగా చూస్తే నేటోని నీరుగార్చాడు. ఆయన ట్రీటీ అలైన్స్ కూడా ఆయన సమర్థనంగా నిలబడేటువంటి పరిస్థితి లేదు. తైవాన్ మీద ఈ రోజు ఏదైనా ఘటన జరిగితే కనుక డొనాల్డ్ ట్రంప్ పక్కకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అమెరికా మీద నమ్మకము అన్నటువంటిది క్షీణిస్తోంది ప్రపంచవ్యాప్తంగా. డొనాల్డ్ ట్రంప్ యొక్క లెగసీ, ఆయన కనుక ఈ 4 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయి ఆయన ఏం సాధించాడంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద ఉన్నటువంటి నమ్మకం కంప్లీట్ గా నాశనం చేస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే అమెరికా అన్నటువంటి ఒక విశ్వశక్తి అన్నది ఒకటి ఉన్నది, వాళ్ళు ఏమైనా మాకు ఇబ్బంది వస్తే వీళ్ళు వస్తారు అనుకున్నటువంటి భరోసా ఏదైతే ఉందో అది నాశనమైందో అప్పుడు ప్రపంచం వేరేలాగా ఉంటుంది. చిన్న చిన్న కూటములు ఎవరి కుంపటో వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి గ్రూపింగ్స్ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇంకా అమెరికా మీద నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ దేశాలు, యూరోప్ లో ఉన్న దేశాలన్నీ కూడా మేజర్ షాక్. వాళ్ళు 2 ప్రపంచ యుద్ధాలు వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళు ప్రపంచాన్ని అంతా వాళ్ళు పంచుకున్నారు. వాళ్ళు మొత్తం ఈ కొలోనైజేషన్ తోటి వాడు ఆఫ్రికా అని, లాటిన్ అమెరికా అని, ఆసియా అని వీళ్ళు మొత్తం పంచుకున్నారు. జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, మనకు బెల్జియం కావచ్చు, అఫ్ కోర్స్ బ్రిటిష్ సామ్రాజ్యం మనకు తెలిసిందే, స్పెయిన్ పోర్చుగల్ అయితే మొత్తం లాటిన్ అమెరికా వాళ్ళు పంచుకున్నారు. వాళ్ళు అంత పెద్ద శక్తులైనటువంటి యూరోప్ ఈ రోజు కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ ముందర మోకరిల్లి వాళ్ళు ఏమి చేయలేనటువంటి నిస్తేజులై కూర్చొని ఉన్నారు. గత 70-80 ఏళ్లుగా అమెరికాని నమ్మినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళకి శక్తిహీనులై కూర్చొని